ఈరోజు మనము రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా మేము మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాల ప్రకారము మేము జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా డే బై డే మేము చేసుకుంటున్నాం. వివిధ రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ పబ్లిక్ని అవేర్నెస్ చేసుకుంటూ అలాగే ఈ మైనర్ డ్రైవింగ్ చేసే పిల్లలకు హెల్మెట్ పైన ప్రత్యేకటువంటి శ్రద్ధ చూపిస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళు సొంతంగా వాళ్ళ లైఫ్కి ఇన్సూరెన్స్ చేసుకోవాలి, ప్లస్ వాహనానికి కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు 10 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకోవాలి. అలాగే ఈ ఆర్సీ బుక్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తులకు వాహనాన్ని ఇవ్వకూడదు. ఈ విధంగా చేయడం వల్ల మనకు ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ ఇయర్ మనకు ఈ మా సర్కిల్ మొత్తంలో కలిపితే కూడా 2024లో 18 మంది చనిపోతే 2025లో 10 మంది చనిపోయింది. అంటే 2024 నుంచి 2025 మధ్యలో మేము ఒక 5 మందిని మేము కేసులు తగ్గించే విధంగా చేసినాము. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే దీని ప్రతి హాట్ స్పాట్స్ అంటే మా ఏరియాలో ఉన్నటువంటి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడము, మేము అలాగే వెహికల్ చెకింగ్ చేయడము, విజిబుల్ పోలీస్ చేయడము. విజిబుల్ పోలీస్ సాయంత్రం 5 o'clock నుంచి రాత్రి 8 గంటల వరకు పోలీస్ ఆఫీసర్స్ అందరూ మా సర్కిల్లో తిరగడం వల్ల చాలా మటుకు మాకు నేరాలు తగ్గడము, ప్లస్ ట్రాఫిక్ సంబంధించినటువంటి వైలేషన్స్ కానీ ఫైన్లు బాగా ఇంపోజ్ చేయడం వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ రిపోర్టర్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి నుంచి కూడా మీకు ఈరోజు మీ వంతు ప్రతి ఒక్కరు ఒక మనిషి ఒక 5 మందికి ఈ ట్రాఫిక్ రూల్స్ చెప్తూ వాళ్ళు మార్పు వచ్చే విధంగా వాళ్ళు లైసెన్సులు పెట్టుకునే విధంగా వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే విధంగా చేసుకుంటే సమాజం బాగుంటుంది, మనం బాగుంటాం, అందరూ బాగుంటాం. నమస్తే.